హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ తెలంగాణలో అయితే చాలా తక్కువ రోజుల్లో, ఇంకా 8 రోజుల్లోనే టైం వచ్చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకొక వారం రోజులైతే టైం ఉంది. దీనికి సంబంధించి మాక్ టెస్ట్‌లు ఫైనల్‌గా మీరు రాయాల్సింది ఎంసెట్‌కి ఖచ్చితంగా మాక్ టెస్ట్‌లు అయితే రాయాల్సిందే. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు రాస్తే చాలా చాలా మంచిది. చాలామంది రూరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే జేఈఈ మెయిన్ రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ అనేది అలవాటై ఉంటుంది. కానీ ఈఏపీ సెట్‌కున్న ప్రత్యేకత మీ అందరికీ తెలుసు, టైం. ఇక్కడ టైం. ఉన్నది 160 క్వెషన్స్. మనం చేయాల్సింది 180 మినిట్స్‌లో చేయాలి కాబట్టి తప్పనిసరిగా మాక్ టెస్ట్ రాయటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అందులో మీకు పదే పదే చెప్పేదే, క్వెషన్‌ని రాయటం. ఏ క్వెషన్ వదిలేయకుండా రాయటం ఎలా అనేది మీకు నేను వీడియో చేసి చెప్పాను. సో స్టూడెంట్స్ అందరూ కూడాను ఫస్ట్ క్వెషన్ వస్తే రాయటం, లేకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టడం. ఇలాంటి మీరు ఏదైతే షార్ట్ కట్ అనుకుంటారో, టెక్నిక్స్ అనుకుంటారో, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనుకుంటారో, ఏదనుకున్నారో అది మాక్ టెస్ట్ నుంచే మీకు అలవాటు కాకపోతే, ఇదే మీ ఎంసెట్ కనుక టార్గెట్ అనుకున్నట్లయితే ఇబ్బంది పడతారు. సో తప్పనిసరిగా మీరు మాక్ టెస్ట్‌లు రాయటం అనేది అలవాటు చేసుకోండి. పూర్తిగా 3 అవర్స్ కూర్చొని పబ్లిక్ ఎగ్జామ్ మోడల్‌లో గ్రాండ్ టెస్ట్‌లు అయితే రాయండి. ఎక్కడ రాయాలి ఆన్‌లైన్‌లో అంటే చాలా వెబ్‌సైట్‌లు దొరుకుతాయి. చాలా తక్కువ కాస్ట్‌లోనే ఉన్నాయి. ఎగ్జామ్స్ ఇంకా 8-9 డేస్‌లోనే వచ్చినాయి కాబట్టి, సో ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించినటువంటిది జస్ట్ ₹621కే 5 మాక్ టెస్ట్‌లు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చూడండి. మీరు నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. లేదా ఫోడో క్లబ్ అని కొడితే మీకు అందులో టెస్ట్ సిరీస్ ఈఏపీ 2026 వాళ్ళవి వచ్చినాయి. దాంట్లో వాళ్ళు పెట్టిన ప్రైస్ ఎంత బై నౌ 990ది ఇప్పుడు 690కి పెట్టారు. 990ది 690కి పెట్టారు. అలాగే వాళ్ళు మనకు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు వాళ్ళు. దీన్ని గనక మీరు ఫనీ సార్ అని టైప్ చేస్తే క్యాపిటల్ లెటర్స్‌లో ఇంకో ఎక్స్‌ట్రాగా 10% అనేది మీకు అడిషనల్‌గా రాబోతుంది. సో స్టూడెంట్స్‌కి ₹621కే, అంటే 990ది 300 తక్కువయ్యి జస్ట్ ₹621కే మీకు ఈఏపీ సెట్ 5 గ్రాండ్ టెస్ట్‌లు రాబోతున్నాయి. రోజుకో గ్రాండ్ టెస్ట్ తప్పనిసరిగా రాయండి. ఇక్కడ కాకపోతే ఇంకో వెబ్‌సైట్‌లో ఎక్కడో ఒక చోట అయితే రాయండి. తక్కువ ప్రైస్‌కి నాకు అనిపించింది మీకు నేను చెప్పాను. సో స్టూడెంట్స్ అయితే మాక్ టెస్ట్‌లు రాయటం అనేది కంపల్సరీ. నేను జేఈఈ మెయిన్‌లో మంచి పర్సెంటేజ్ తెచ్చుకోలేదు అనుకున్న వాళ్ళు, లేదా అక్కడ ఇక్కడ చేద్దాం, ఎక్కడ మంచి కాలేజీలో వస్తుందో దాన్ని చూద్దాం. అది ఏపీ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, లేదా తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఎవరికైనా సిలబస్ ఒకటే కాబట్టి ఈఏపీ సెట్ ఇద్దరికీ రాయటానికైతే అనువుగానే ఉంటుంది. తప్పనిసరిగా మీరు మాక్ టెస్ట్‌లు అయితే రాసి తీరాల్సిందే. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు 5 అన్నా కనీసం రాయాల్సిందే మీరు. రాస్తే గాని రేపు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లి ఎలా ఫేస్ చేయగలనని ముందు ట్రైల్. అక్కడికెళ్ళి చూద్దాంలే. ఇవన్నీ చదువులోను కొన్ని కొన్ని విషయాల్లో మనం ప్రయోగాలు చేయకూడదు. అంత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం గగ్గోలు పెట్టుకుంటే ఉపయోగం అయితే ఏముండదు. సో స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోండి. సో మీరు తప్పనిసరిగా ఈఏపీ సెట్‌కి సంబంధించిన ఆన్‌లైన్‌లో గ్రాండ్ టెస్ట్‌లు తప్పనిసరిగా రాసి చూడండి. రాసింది ఒకటే కాకుండా రాసిన తర్వాత సొల్యూషన్స్ ఉంటాయి. కీ ఉంటుంది. దాన్ని చూసుకొని అసెస్మెంట్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఒక 80 మార్క్స్ వస్తే చాలు, మనం గ్యారంటీగా 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఒక టాప్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా మాక్ టెస్ట్‌లు అయితే రాయండి. మనకున్న తక్కువ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. ఈ జేఈఈ మెయిన్ అడ్వాన్స్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కాదు. ఈఏపీ సెట్‌కి ప్రాక్టీస్ అవసరం. కనీసం మినిమమ్ 5 టెస్ట్‌లు రాస్తే ఆ స్పీడ్ అలవాటవుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలవాటవుతుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌కి సంబంధించి ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థాంక్ యూ.